మరొకసారి మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరు బోధకుడిగా ఉండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇక్కడ చేరి ఉన్నటువంటి మేము ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీరు ఎదిగినటువంటి దేవుడు, మాలో ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో అది కూడా మీరు ఎదిగినటువంటి దేవుడు. ఈ స్థలానికి మేమందరము మీ నిమిత్తమే వచ్చాం. మీరు మాతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం కనుక మీరు ఈ స్థలంలో బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు ఆయన, మా హృదయాలను గాయాలను కట్టేటువంటి దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్లేటువంటి వాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీరే కనికరించి మరొకసారి మమ్మల్ని దర్శించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి నహూము గ్రంథం మొదటి అధ్యాయము. నహూము గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. పిల్లల, ఈ నహూము గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ 7వ వచనంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, యెహోవా ఉత్తముడు. 2, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. 3, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని వాక్యము దేవుడు ఎలాంటి వాడో అనేది మనకు బోధిస్తుంది. దేవుని వాక్యం లేకపోతే దేవుణ్ణి మనము సరైన విధానంలో గ్రహించలేము. We can't recognize God in right way if there is no the word of God. దేవుని వాక్యము దేవుని గురించి, ఆయన గుణలక్షణాలను గురించి, ఆయన యొక్క కార్యములను గురించి, ఆయన నివాసం ఉన్నటువంటి పరలోకముల గురించి, ఆయన సృష్టిని గురించి సమస్తాన్ని దేవుని వాక్యము తెలియజేస్తుంది. యెహోవా ఉత్తముడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు అని, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అని, దేవుడు కనికరము కలిగినటువంటి వాడు అని, దేవుడు నీతి గల న్యాయాధిపతి అని, ఇలా దేవుని గురించి దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటిది, యెహోవా ఉత్తముడు అని. ఇంకా దీని గురించి కొంచెం మనం గమనించినట్లయితే 34వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఇందాక మనం చదివి తెలుసుకున్నాము, అయితే ఇక్కడ రుచి చూసి తెలుసుకోనండి అంటుంది వాక్యం. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని అనుభవపూర్వకముగా తెలుసుకోండి అని చదువుతున్నాం. చూడండి, దేవుణ్ణి ఎప్పుడైతే మనము చదివి విని తెలుసుకోవడం కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అక్కడ నుండి మన జీవితంలో అనేక మార్పులు అనేవి
కలుగుతాయి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో మనలో విశ్వాసం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఇక ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు. దేవుణ్ణి నువ్వు అనుభవించి తెలుసుకున్నప్పుడు చివరి వరకు దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాం. Whenever we know the Lord with experience, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆకలి దప్పులు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండము. ఉండలేదు. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. 25వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవుడు ఉత్తముడుగాను యథార్థవంతుడుగాను ఉన్నాడు. తన మార్గమును గురించి పాపులకు ఉపదేశిస్తాడు. ఎందుకు అనంటే, పాపులకు దేవుడు తన మార్గాన్ని ఎందుకు ఉపదేశిస్తాడు అనంటే, తన మార్గాన్ని పాపులు అనుసరిస్తే వాళ్ళ యొక్క పాపులుగా ఉండలేరు. పిల్లలు వారు కూడా ఉత్తమముగా జీవిస్తారు. వారు కూడా యథార్థవంతులుగా జీవిస్తారు. వారు కూడా ప్రేమ కలిగినటువంటి వారుగా, కనికరం కలిగినటువంటి వారుగా, పరిశుద్ధులుగా, దేవుణ్ణి పోలిన వారుగా జీవించగలుగుతారు. సో గాడ్ వాంట్స్ టు టీచ్ హిస్ వే సో దట్ వీ షుడ్ వాక్ ఇన్ దట్. మనము ఆయన మార్గంలో నడిచేదానికి దేవుడు తన మార్గాన్ని మనకు బోధిస్తాడు. దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మది అనేటువంటిది కలిగి ఉంటాం. సరే, రెండవ భాగాన్ని కొద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ వచ్చినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి వాడు. శ్రమ చేత మనుషులు ఎంతగానో కృషించిపోతారు. కొన్ని శ్రమలను బట్టి రకరకాల వ్యాధులు, అనారోగ్య పరిస్థితి, మరణాలు, ఆత్మహత్యలు. శ్రమ దినమందు దేవుడు ఆశ్రయ దుర్గము అని ఇక్కడ చూస్తాము. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకువారి ఎడల ఆయన దయచూపు. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుణ్ణి ఆశ్రయించడం. శ్రమ దినం ముందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినం ముందు ఆయన ఆశ్రయ దుర్గము. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం ప్రియులారా. కొన్ని శ్రమలు ఎలా ఉంటాయి అని అంటే, వాటిని జయించేదానికి మనకు శక్తి సామర్థ్యం అనేది ఉండదు. ఎప్పుడైతే శ్రమను మనం జయించలేకపోతామో ఆ శ్రమ మనల్ని జయించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి శ్రమ దినం ముందు దేవుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ,
కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనేటువంటివి అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దేవుణ్ణి ఆశ్రయించకపోవటం వలన శ్రమలు మనల్ని జయించేటువంటివిగా ఉంటాయి. మన కష్టాన్ని, బాధలను దేవునికి చెప్పకపోవటం వలన అవి మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఎప్పుడుగా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. బైబిల్లో అనేక మంది ఈ శ్రమ లేక కష్టము, బాధ, అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి సహాయము చేస్తాడు. ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. యుద్ధ దినమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించింది. చూడండి, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, యుద్ధమందు అంటే యుద్ధం జరిగేటువంటి సమయంలో ఎవరు వీళ్ళు అంటే చూడండి, 18వ వచనం చూస్తే రూబేనీయుల్లోను, గాదీయుల్లోను, మనుష్య అర్ధగోత్రము వారిలోను, అంటే వీళ్ళంతా దేవుని యొక్క ప్రజలు. రూబేనీయులు, గాదీయులు, మనుష్య అర్ధగోత్రపు వారు, వీళ్ళంతా దేవుని యొక్క ప్రజలు. వీళ్ళకు కూడా యుద్ధాలు వచ్చాయి, వీళ్ళకు కూడా శ్రమలు వచ్చాయి, వీళ్ళు కూడా ఓటమి గుండా ప్రయాణం చేశారు. యుద్ధ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారట? ఏమని చెప్తున్నాం? యుద్ధంలో వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించింది. చూడండి, అక్కడ ప్రత్యేకంగా ఆ పదాలు మనకు ఏం తెలియజేస్తున్నాయి? వారు నమ్మిక ఉంచినందున, ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున, వారు ఆయన మీద నమ్మిక ఉంచినందున ఏమైంది? వారికి వారు ఆయన మీద నమ్మిక ఉంచినందున వారు మొర ఆలకించను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగదు. వారిని జయించుటకు వారికి సహాయము, శత్రువులను జయించుటకు. శత్రువులను జయించకపోతే శత్రువులు ఏం చేస్తారు? వీళ్ళని జయిస్తారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని దోచుకుంటారు, వీళ్ళని బానిసలుగా తీసుకెళ్తారు. అటువంటి స్థితి రాలేకుండా దేవుడు ఏం చేశాడు అంటే ఆ శత్రువులను జయించేటువంటి శక్తిని వీరికి ప్రభువు అనుగ్రహించాడు. ఎప్పుడు అంటే అక్కడ మనం చదువుతా ఉన్నాం, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. యుద్ధమందు దేవునికి మొరపెట్టకుండా ఉన్నట్లయితే శత్రువులు వీళ్ళని జయించుండేవాళ్ళు. కనుక పిల్లలు, మనం ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసేది నేర్చుకోవాలి, దేవుని పాదాలు పట్టుకునేది నేర్చుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించేది నేర్చుకోవాలి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగింది. చూడండి, ఇది ప్రాక్టికల్ గా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు అనుభవపూర్వకంగా దేవుని విజయాన్ని చూడగలిగారు, దేవుని మీద నమ్మిక ఉంచగలిగారు, దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టగలిగారు, మొరపెట్టగలిగారు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు.
కొన్నిసార్లు మన జీవితంలో మనం నమ్మదగిన వారముగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడిగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడిగానే ఉంటాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు కొద్దిమంది దేవునికి విరోధంగా జీవించి దేవుడు చేయమన్న దాన్ని చేయకుండా చేయవద్దన్న దాన్ని చేసి శ్రమల పాలైనప్పుడు మళ్ళీ వాడు మొరపెట్టారు. ఉదాహరణకి సంసోను మరి దెలీలా చేతిలో చిక్కి తన రహస్యాన్ని తెలియజేసి బలహీనుడైపోయాడు. ఫిలిష్తీయుల సర్దారులు సంసోను పట్టుకొని తీసుకుని వెళ్ళారు. కళ్ళు తీసేశారు, సంఖ్యలు వేశారు, బానిసగా చేశారు. అటువంటి సమయంలో సంసోను దేవునికి మొరపెట్టాడు. దేవుడు సంసోను క్షమించాడు, సంసోనుకు విజయాన్ని ఇచ్చాడు, తిరిగి బలాన్ని ప్రసాదించాడు. యోనాను నినేవాకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేశాడు. శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. దేవుడు యోనాను సరిచేశాడు, మళ్ళీ నినేవాకు తీసుకెళ్లి తన పరిచర్యలో వాడుకున్నాడు. కొన్నిసార్లు మనం ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడం తెలియదు. కొన్నిసార్లు మనమే ఓడిపోతూ ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడూ విజయాన్ని కలిగి ఉంటాడు. మళ్ళీ వాడు మొరపెట్టినప్పుడు దేవుడు సంసోనుకు యోనాకు సహాయం చేశాడు. ఇక్కడ ఏమో జరుగుతున్నాము అంటే, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. 50వ కీర్తన 15వ వచనం కూడా చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించను, నీవు నన్ను మహిమ పరచదు. ఎంత మంచి మాట ఇది! ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించను, నీవు నన్ను మహిమపరచదు. నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. నేను నిన్ను ఐ విల్ డెలివర్ యూ అంటున్నాడు. నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. మనం నిజంగా ప్రభు సన్నిధిలో నమ్మిక ఉంచి ప్రార్థిస్తే దేవుని యొక్క విడుదల కార్యాలను అనుభవించగలుగుతాం. నీవు నమ్మితే దేవుని మహిమ చూచెదవు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవు ఆపత్కాలమున ఏమని చెప్తున్నామా? ఒకసారి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి. ఆపత్కాలము ఇందాక యుద్ధ దినమున మనం చూసాము. ఇక్కడ ఆపత్కాలం గురించి చదువుకుంటా ఉన్నాం. ఒకసారి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు చేతిలో మోసపోయి యుద్ధానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు మరి ఇశ్రాయేల్ రాజు అనుకొని యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును పట్టుకొని కరెక్ట్గా బంధించి లేక హతమార్చేటువంటి సమయంలో యెహోషాపాతు దేవుని సన్నిధిలో మొరపెడతాడు. శత్రువుల యొక్క గురి ఏంటి అంటే ఇశ్రాయేల్ రాజుని అక్కడికక్కడే చంపేయాలని గురిగారు. అయితే ఇశ్రాయేల్ రాజు తప్పించుకుంటాడు. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు చిక్కుకుంటాడు. ఎందుకు అంటే ఇశ్రాయేల్ రాజు యొక్క వస్త్రాలను యెహోషాపాతు ధరిస్తాడు. కాబట్టి శత్రువులు యెహోషాపాతును ఇశ్రాయేల్ రాజు అనుకొని చంపాలనే ప్రయత్నం చేస్తాడు. చూడండి, దినవృత్తాంతములో రెండవ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు
అతన్ని చుట్టుకొని. ఒక్కడే ఉన్నాడు రాజు ప్రియ. రథాధిపతులు మరి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, చుట్టుముట్టాడు. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేస్తాడు. అసలు నా సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. చుట్టూ శత్రువులు ముట్టడి వేస్తారు, ఇక చంపేస్తారు, పిల్లలు హతమార్చేస్తారు. అటువంటి సమయంలో మరి రాజు ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవునికి మొరపెడితే అక్కడ మనం ఏమని చెప్తున్నాము? యెహోవా అతనికి సహాయము చేసిన అంటే గాడ్ ఈస్ ఆల్సో ఇన్ దట్ స్పాట్. దేవుడు కూడా అదే సమయంలో ఆ స్థలంలో ఉన్నాడు పిల్లలు. అన్సీన్ గాడ్ ఈస్ విత్ హిస్ పీపుల్. అదృష్టుడైనటువంటి దేవుడు తన ప్రజలతో కూడా ఉంటాడు. అసలు ఆ మాట చూడండి ఎలా ఉందో. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేస్తున్నాడు. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేస్తాను. అసలు చూడండి అది ఎలా ఉందో. వారు తొలగిపోయారు, కానీ వారిని దేవుడు తొలగించాడు అన్నది ఎవరికి తెలియదు. చంపాలనుకున్నటువంటి వాళ్ళు, ముట్టడి వేసినటువంటి వాళ్ళు తొలగిపోవడం పిల్లలు. తొందరపడి బాణం వదులుంటే రాజు అక్కడికక్కడే మరణించేవాడు. ఎందుకంటే యుద్ధంలో డిలే చేసేదానికి లేదు, ఆలస్యం చేసేదానికి లేదు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వారు తొలగిపోకున్నట్లు చేశాను. ఎందుకట? ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయింది. మనం ఇదే చదువుతున్నాం పిల్లలు. ఆ పైవచనంలో దేవుని కార్యాలను గురించి మానవ ప్రపంచానికి అర్థం కాదు. కొన్ని సమస్యలు మన ప్రమేయం లేకుండానే సర్దుకుని వెళ్ళిపోతాయి. మనం ఏమి చేయాల్సిన పనులు అవే వెళ్ళిపోతూ ఉంటాయి. అవే ఎందుకు వెళ్తాయి అంటే దేవుడే వాటిని పారదోలుతాడు. అది మనకు తెలియదు. దేవుడు ఏ రీతిగా ఎవరికి ఏ విధంగా సహాయం చేస్తాడో ఎవరికి తెలియదు. ఎస్తేర్ అంటది, మొర్దెకై అంటాడు, అమ్మా నువ్వు ఈ సమయంలో యూదులకు సహాయం చేయకపోతే దేవుడు ఇంకొక దిక్కు నుండి యూదులకు సహాయము చేస్తుంది. యూదులకు సహాయం ఇంకొక దారి నుండి వస్తుంది, ఇంకో దిక్కు నుండి వస్తుంది. ఒకటి ఫెయిల్ అయిపోవచ్చు, ద్వారాలు మూయబడవచ్చు, కానీ దేవుడు తెరిచే ద్వారాన్ని ఎవరు కూడా మోయలేదు. No one can shut the door that God opens. దేవుడు తెరిచే ద్వారాన్ని ఎవరు కూడా మోయలేదు. ఇక్కడ యెహోషాపాతు రాజు ప్రాణాపాయ సమయంలో దేవుడికి మొరపెడితే దేవుడు వెంటనే సహాయం చేశాడు. God did not postpone to give his helping hand, to send his assistance. దేవుడు వాయిదా వేయలేదు. కొన్నిసార్లు మన జీవితంలో ఏంటి ఇంకా దేవుడు కార్యం చేయలేదు అనుకుంటాం. దేవుడు తగిన సమయంలో కార్యాన్ని చేస్తాడు. దేవుడు తగిన సమయం అందు కార్యము చేస్తాడు. మరి పేతురు సముద్రంపై నడుస్తున్నాడు, గాలిని చూసి భయపడి మునిగిపోతా ఉన్నాడు. గాలిని చూస్తున్నాడు పిల్లలు, భయపడిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేశాడు.
వెంటనే ప్రభు తన చేతిని పేతురుకి అందించి పేతురుని తనతో పాటు క్షేమంగా ఆ దోణిలోనికి తీసుకువెళ్ళాడు. కొన్ని భయాలు మనల్ని కృంగదీయవచ్చు, మనల్ని అన్ఫిట్గా చేయొచ్చు, నిస్సహాయులుగా చేయొచ్చు. కొన్ని కలవరాలు మనల్ని భయపెట్టవచ్చు ప్రియ. బట్ గాడ్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్. అయితే దేవుడు తన చేతిని చాపి ఉన్నాడు. ప్రియ. దేవుడు మన చేతిని పట్టుకుంటే అలలు ఏమి చేయలేదు, నీళ్లు మనల్ని కిందకి లాగలేదు. ప్రకృతి సైతము దేవుని శాసనానికి తల ఉంచాల్సిందే. అదే పేతురుని నీటి మీద నడిపించుకుంటూ తిరిగి దోణిలోనికి యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని కార్యాలు అలాగునా ఉంటాయి. ఏమని చెప్తున్నాను? నహము గ్రంథంలో శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఇంకొకటి కూడా చూద్దాం. 59వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా. ఆపద్దినమున నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించదను. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహ గానము చేసేదను. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. దీన్ని మనమే అనుకుంటున్నట్టు చదువుకోవాలి. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. ఇది చదివినట్టు కాకుండా మనమే ఉచ్చరించినట్టుగా, ప్రొనౌన్స్ చేసినట్టుగా చదవాలి. ఇది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్షియల్ టాక్. ఇది నమ్మకతో కూడినటువంటి పదజాలం. నమ్మికతో కూడినటువంటి పదజాలం పిల్లలు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, కన్ఫర్మేషన్, నిర్ధారించి చెబుతున్నటువంటి మాటలు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. పిల్లల దేవుని కార్యం ఎంతో గొప్పది. వి కాంట్ ఇమాజిన్, వి కాంట్ ఎక్స్ప్రెస్, వి కాంట్ డిస్క్రైబ్. మనం వాటిని వర్ణించలేము. కాన్ఫిడెన్షియల్ టాక్ అంటే దేవుణ్ణి సంపూర్తిగా విశ్వసించి మాట్లాడేటువంటి మాటలు. దీన్ని మనం అబ్రహాంలో చూడగలుగుతాం. అబ్రహాంలో మనం చూడగలుగుతాం. అబ్రహాం తన కుమారుడు అయినటువంటి ఇస్సాకును దహన బలిగా తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి దాసులతో ఏమంటాడు? ఒకసారి చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము చదవండి. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరముగా చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేను చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి, మరలా మీ యొద్దకు వచ్చేద్దాము, వస్తాను అనట్లేదు, వచ్చేద్దాము అంటున్నాడు. అసలు తీసుకెళ్ళే దేనికి? ఇస్సాకు ముందుకు తీసుకెళ్తున్నాడు,
దహన బలిగా ఇచ్చేదానికి పిల్లలు. మరి దహన బలిగా ఇచ్చేస్తే వచ్చేది ఒక్కడే, కానీ ఏమంటున్నాడు? వచ్చేదము అంటున్నాడు. మరి కుమారుడు వెళ్తూ ఉంటే అడుగుతున్నాడు, అది కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, దహన బలి గొర్రె పిల్ల ఎక్కడ అంటే ఏమన్నాడు? దేవుడే చూచు. అది కాన్ఫిడెన్షియల్ టాక్ అంటే. విశ్వాసంతో కూడిన పదజాలం పిల్ల. దేవుడే చూచుకొని యెహోవా ఈరే, యెహోవా ఈరే అని మనం పాట పాడాము ఇందాక. యెహోవా రాఫా అని పాట పాడాము పిల్ల. ఆ పాట పాటగా కాకుండా దాన్ని మన విశ్వాసంలోకి తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ దేవుడి కార్యాలు మనం అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. ఇక్కడ అబ్రహాము దేవునిపై తనకున్నటువంటి దృఢ విశ్వాసాన్ని తన మాటల్లో తెలియజేస్తా ఉన్నాడు. పనివారితేమో ఆ విధంగా చెప్పాడు, కుమారుడితేమో ఈ విధంగా చెప్పాడు. రెండింటిలో కూడా సంపూర్ణ విశ్వాసం అనేది మనకు కనబడుతుంది పిల్లలు. సరే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి చూస్తాం. 17వ వచనం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అది వాళ్ళ యొక్క దృఢ విశ్వాసం. మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించేదానికి మేము సేవిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు. సో దే నో ద కెపాసిటీ ఆఫ్ గాడ్, దే నో ద పవర్ ఆఫ్ దేర్ గాడ్. వారి యొక్క దేవుని శక్తిని ఎరిగినటువంటి వారు, దేవుని శక్తి పైన నమ్మిక ఉంచినటువంటి వారు. అందుకే రక్షించుటకు సమర్థుడు అని చెప్పగలిగారు పిల్లలు. వారు ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఆ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండంలో అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలకుండా దేవుడు వారిని రక్షించాడు, కాపాడు. అగ్నిగుండం నుంచి బయటకు నెబుకద్నెజరు పిలిచి వాళ్ళ దేవనాడు చూడండి. 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించు దాసులను రక్షించెను. తన్ను ఆశ్రయించు దాసులను రక్షించెను. తను ఆశ్రయించు దాసులను రక్షించను అని చూస్తున్నాము. ఆయన్ని ఆశ్రయించినటువంటి దాసులను ఆయన రక్షించు. శ్రమ దినం ముందు ఆయన ఆశ్రయ దుర్గము. వీళ్ళు దేవుడిని ఆశ్రయించారు, దేవుడు వారిని రక్షించాడు. దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం అలాంటిదే. దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది పిల్లలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా. చూడండి, ఈ డిపెండ్స్ ఆన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్. పిల్లల విశ్వాసము, నమ్మిక, వాటిపైన ఇది ఆధారపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకోసారి చదువు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల వరను, దాని వేళ్ళును, దాని వేళ్ళు తన్నును,
పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూడండి, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్ను. అంటే ఆ చెట్టుకున్నటువంటి బలం అలాంటిది, అది ఎండిపోయేటువంటిదిగా లేదు, ఫలములు ఫలించేటువంటిదిగా ఉంది. ఎందుకు అంటే ఇదంతా కూడా దేంట్లో ఆధారపడుతుందంటే దేవుని యందు నమ్మిక పైన ఆధారపడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒకటే విధంగా ఉండడం. 125వ కీర్తన మొదటి వచనం చదవండి. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉండును. కదలట పిల్లలు, ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్ అలాంటిది, వాళ్ళ నమ్మిక అలాంటిదే, వాళ్ళని ఎవరు కూడా కదిలించలేరు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునే. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది ఫౌండేషన్స్ చాలా ఇంపార్టెంట్. దేవుని యందు నమ్మిక ఉంచే ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా మంది చూడండి, మారుమనసు పొందే ఉంటారు, మధ్యలో ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న ఫౌండేషన్ సరైనది కాదు. గర్భాపస్ కింద ఎంతో మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు వేసుకున్న ఫౌండేషన్ అలాంటిది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. మూడవ భాగానికి వద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో 3వ భాగం. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇప్పటి వరకు కొద్దిమందిని మనం చూసాం. రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్థం గోత్రం వాళ్ళు దేవుడి యందు నమ్మిక ఉంచారు. దేవుడు కూడా వారి పట్ల నమ్మకంగానే ఉన్నాడు. యెహోషాపాతు రాజు, షద్రక్, మేషక్, అబేద్నెగో, అబ్రహాం, వారంతా దేవుణ్ణి నమ్మినటువంటి వారు కనుక వారి పట్ల దేవుడు నమ్మకంగా ఉన్నాడు. మనం నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం అయితే ఆయన ఇంకా నమ్మదగిన వాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడు మనకు తెలుసు అనే దానికంటే దేవునికి మనము తెలుసు అనేటువంటిది చాలా గొప్పది. ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. ఆయన ద్వారా ఎరగబడేటువంటి స్థితి, తెలియపరచబడేటువంటి స్థితి చాలా గొప్పది. మనం బుద్ధి లేని కన్యకల గురించి ఉపమానం చూస్తాం. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు 10 మంది కన్యకలు. అందరూ కూడా పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. రాకడ కొంచెం ఆలస్యమైంది, కురికి ఇద్దరు పోతున్నారు. మధ్యలో శబ్దం వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నారు. లేచి సిద్ధపాటు చేసుకుంటా ఉంటే నూనె అయిపోయింది 5 మంది దగ్గర. వారు వెళ్ళి కొనుక్కొచ్చే లోపల పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడినటువంటి వారు లోపలికి వెళ్ళిపోయారు. మిగతా 5 మంది వచ్చి తలుపు తడుతున్నారు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 25వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళకి పెళ్లి కుమారుడు తెలుసుకున్నాడు, కానీ పెళ్లి కుమారుడు వీళ్ళని ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఐ డోంట్ నో హూ యు ఆర్, మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా అంటున్నాడు. కాబట్టి దేవునికి మనం తెలుసు, మనకు దేవుడు తెలుసు అన్నదానికంటే దేవుడికి మనం తెలుసు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. ఐ నో మై షీప్, నా గొర్రెల్ని నేను ఎరుగుదును అంటున్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటున్నాడు. దేవుని స్వరాన్ని వినడం వీలదు. దేవుని స్వరాన్ని వినడం అంటే దేవుని వాక్యం వినడం అని కాదు. అందరూ వింటారు దేవుని వాక్యం. నా గొర్రెలు నా స్వరం విను అంటే విన్న స్వరానికి లోపడటం. ఇక్కడ రిలేషన్షిప్ అనేది మనం చూస్తాం. నా గొర్రెలు అంటున్నాడు, మై షీప్ అంటున్నాడు. దేవునితో మనతో దేవునికి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు అంటి పెట్టుకుని ఉండాలి. తీగ ద్రాక్షావళికి ఎట్లాగైతే అంటి పెట్టుకొని ఉంటుందో ఆ రీతిగా దేవునితో మన సహవాసం అనేది ఎప్పుడు కట్ ఆఫ్ కాకుండా చూసుకోవాలి. ప్రియులారా, దేవునితో కట్ ఆఫ్ అయిపోతే, తెగిపోతే మన జీవితం అతలాకుతలం అయిపోతే, తెగిపోయిన గాలిపటంలాగా అయిపోతే. కాబట్టి కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరిగిన వెంటనే తిరిగి దేవునితో సమాధాన పడి ఆ ఫెలోషిప్ అనేటువంటిది మనం కట్టుకుంటా ఉండాలి. ప్రియారా, ఇక్కడ ప్రభు అంటాడు, నా గొర్రెలు అంటున్నాడు. 23వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమంటాడు, నా కాపరి అంటాడు. నా గొర్రెలు అనే దేవుడు అంటే నా కాపరి అని మనం అనాలి. ఆ రిలేషన్షిప్ అనేది మనం కలిగి ఉండాలి. ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ ఫలింపు అనేటువంటిది ఉండదు. అక్కడ నడిపింపు అక్కడ నెమ్మది అనేటువంటిది ఉండదు. నా గొర్రెలు నా స్వరము వినును. మళ్ళీ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. దేవుడు మనల్ని ఎరుగుట. మన వాక్యంలో ఏం చూస్తాం? నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం దేవుని చదివాము. ఆయన తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇక్కడ ఒక కనెక్షన్ అనేది మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనల్ని ఎప్పుడు ఎరిగేటువంటి వాడుగా ఉంటాడు అంటే ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. ఈ నమ్మిక అనేటువంటిది నిత్యత్వంలో కూడా ఒక భాగం. ఈ లోకంలో యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచకుండా చనిపోతే నిత్యత్వంలో మనం ప్రవేశించలేము. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపకూడదు, నమ్మని వారికి శిక్ష విధింపకూడదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ. తను ఎందరైతే అంగీకరించడో అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. చూడండి, ఈ మాటలన్నింటిలో కూడా విశ్వాసము, నమ్మిక అనేటువంటిది మనకు కనిపిస్తాం. మనం ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ పొందకపోతే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే మనకి దేవునితో రిలేషన్షిప్ అనేది ఉండదు.
ఉండదు ప్రియులారా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తామో అక్కడ దేవుడు మనల్ని ఎరిగినటువంటి స్థితిలోకి రాగలుగుతాం. నా గొర్రెలు నా స్వరము వినును, ఇంకా ఏమంటున్నాడు, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. కాబట్టి పిల్లలు మరి దేవుడిని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు దేవుని ద్వారా ఎరగబడినటువంటి వారుగా ఉండాలి. దేవుని ఎరిగిన ఆ విశ్వాసం ఎలాంటిది అంటే, నాట్ ఓన్లీ indulge or experience the salvation of God, but also we can experience His assistance, His blessings, His guidance, everything that He provides. ఇలా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కేవలం రక్షణ పొందడం మాత్రమే కాకుండా ఆయన యొక్క సహాయం, ఆయన యొక్క కాపుదలను, ఆయన అనుగ్రహించేటువంటి వాటిని కూడా పొందుకునేటువంటి వారంగా ఉండగలుగుతాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేస్తాం. ఈ ధ్యానాంశం మాకందరికీ దీవెనకరంగా చేయండి. ఇంకా ఈ వర్తమానం విన్న వారిలో ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొందినట్లు సహాయం చేయండి. మారు మనసు పొందిన మా యొక్క విశ్వాసాన్ని మరింత అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆపత్కాలంలో మీరు నమ్ముకున్న తగిన సహాయకుడు, యుద్ధ దినమందు మీరు నమ్మదగిన సహాయకుడు, శ్రమ దినమందు నమ్మదగిన సహాయకుడు. వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఇది చదువుకున్న వాక్యము ఏదో అక్షర రూపం అనేది కాదు, కానీ ప్రయోగాత్మకంగా, క్రియాపూర్వకంగా యెహోషాపాతు రాజు విషయంలో, అబ్రహాము విషయంలో, శద్రకు మేషకు అబేద్నెగో విషయంలో కూడా మేము చూడగలిగాం. కనుక మా జీవితాల్లో కూడా మీ వాక్యము అనుభవపూర్వకంగా అనుభవించగలుగుటం సహాయం చేయండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేటువంటి ఆ గొప్ప అనుభవం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో కూడా ఉన్నటువంటి దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మా కన్నింటిని తుడిచేటువంటి వాడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మా శ్రమ యొక్క తీవ్రత ఎలాంటిదో అది కూడా మీరు ఎరిగినటువంటి వాడు. ఆయన అంటే శ్రమలో మీరు మాకు సహాయకుడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. లేచి